తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న నేను చూసినప్పుడు నాకు ఆ విగ్రహంలో ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ కనిపించలా, నన్ను గన్న మా అమ్మ కనిపించింది, మా జానకమ్మ కనిపించింది. ముగ్గురమ్మల మూలపుటమ్మ, మురారులమ్మ, చాలా పెద్దమ్మ కనిపించలా, మా అమ్మ కనిపించింది. మా అమ్మే కాదు, నా తోడబుట్టిన ఒక అక్క కనిపించింది, మా చెల్లి కనిపించింది. సాధారణ మధ్యతరగతి దిగువ కుటుంబాల ఒక రైతు వనిత కనిపించింది, మా అమ్మ కనిపించింది, తెలంగాణ నేలమ్మ కనిపించింది. అందుకు నేను ఈ రకమైనటువంటి అమ్మను తీసుకొచ్చినందుకు నేను ఈ ప్రభుత్వానికి శిరసాభివందనం. నేను చాలా ఆనందంగా ఉన్నాను. అంటే ప్రభుత్వం మమ్మల ఉద్యమకారులుగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా నన్ను గుర్తించినందుకు నేను చాలా ఆనందంగా వచ్చాను. ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పని 10 సంవత్సరాల ముందే జరగాలి. తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు నేను ప్రధానంగా క్యాన్సర్ వ్యాధితో ఉండి నిమ్స్ హాస్పిటల్లో ఉన్న టైంలో గద్దరు, నేను మనుగూరు నుంచి ఆదిలాబాద్ వరకు లక్షలాది మంది ప్రజల్ని వెంటేసుకొని తెలంగాణ కోసం కొట్లాడారు. భూపాలపల్లి లాంటి ప్రాంతాల్లో కర్ఫ్యూ పెడితే కర్ఫ్యూను దాటి బయటికి వెళ్ళాం. కానీ 10 సంవత్సరాల్లో మాకు ఇవ్వాల్సిన గుర్తింపు గవర్నమెంట్ ఇవ్వలేదు. కానీ 10 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 9 మంది ప్రముఖుల్ని ఉద్యమకారులుగా గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేయటం ఏదైతుందో నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, చాలా సంతోషాన్ని ఇచ్చింది. శ్రీరాంపూర్ లో పాట పాడుతుంటే పొట్టకేసిన కుట్లు పగిలిపోయాయి. భూపాలపల్లిలో కర్ఫ్యూ దాటిపోతుంటే ప్రాణాలకు లెక్క చేయలేదు. గద్దరన్న, నేను, గూడంజన్న, గోరెటెంకన్న, అందశ్రీ, ఎంతో మంది. అసలు తెలంగాణ అంటే పాటతోటి కదా ఉద్యమం వచ్చింది. కాబట్టి ఇలాంటి పాటను కనీసం పోయిన 10 సంవత్సరాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేదు. ఇక్కడ తెలంగాణ గీతంగా ప్రకటించలేదు. మరి తెలంగాణ కోసం కొట్లాడింది ఎందుకు? కాబట్టి తెలంగాణ గీతాన్ని ప్రకటించడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం, మాస్ వంటి వాళ్ళ గుర్తింపు రావటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. పాషం యాదగిరి గారు ఉన్నారు, గవర్నమెంట్ ని ఎప్పుడు తిడుతూ ఉంటాడు, అయినా గానీ ఆయన్ని గుర్తించింది. గోరెటెంకన్న ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, అయినా గానీ ఆయన్ని పిలిచింది. అంటే విశాల దృక్పథంతో తెలంగాణ కోసం ఎవరైతే పోరాడారో అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తింపు రావటం ఏదైతుందో ఇది ఒక మంచి పరిణామం. ఓ డెమోక్రటిక్ వాతావరణం, రాజరికమైన వ్యవస్థ నడిచేటప్పుడు కిరీటాలు, బాణాలు, గదలు, చెంబు చక్రాలు పనిచేస్తాయి. కానీ ఇప్పుడు మనం డెమోక్రసీలో ఉన్నామే. ఈ చెప్పేవాళ్ళు వాళ్ళ తల్లులకు గాని, వాళ్ళ అక్కలకు గాని, చెల్లెలకు గాని, వాళ్ళు గాని కిరీటం పెట్టుకుని ఒక రోజు వీధులలో నడుస్తారా? నడవలేరు కదా. కాబట్టి మళ్ళీ రాజరిక మనం ఒక వెలుగు నుంచి వెలుక్కుపోవాలి గాని చీకట్లోకి వెళ్ళకూడదు కదా. కాబట్టి వాళ్ళు ఆ చీకట్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నారు. కవి అలా కోరుకోడు, వెలుగు నుంచి వెలుగుకి వెళ్ళాలని కోరుకుంటారు. ఇది సార్ నా బ్రాండ్.